రాజస్థాన్ బుడంకాయల దెబ్బలకి ఇక ముంబై జట్టు పూర్తిగా చేతులెత్తేసిందని చెప్పుకోవాలి. ఒక అబ్బాయి 15 ఏళ్ళు, ఇంకొక అబ్బాయి 21 సంవత్సరాలు. వీళ్ళిద్దరి దెబ్బకి అసలు ముంబై జట్టు ఏమైపోయిందో కూడా అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ మ్యాచ్‌లో ఒక టర్నింగ్ పాయింట్ జరిగింది. అది కూడా మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా వరుసగా 3 మ్యాచుల్లో హ్యాట్రిక్ గెలిచి హ్యాట్రిక్ విక్టరీని నమోదు చేసింది రాజస్థాన్. ముంబై ఇండియన్స్‌తో మంగళవారం గౌహతి వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమిష్టిగా రాణించిన రాజస్థాన్ 27 పరుగుల తేడాతో గెలుపొందింది. యశస్వి, వైభవ్ ఊచకోత పోశారు ఇంక బ్యాటింగ్‌లో. ఏకపక్షం చేసేశారు. మరోవైపు బౌలింగ్‌లో రవి బిష్నాయ్, బర్గర్, ఆర్చర్ అసలు దుమ్ము రేపారు. ఇంతకీ టర్నింగ్ పాయింట్ ఏంటో తెలుసుకుందామా? టర్నింగ్ పాయింట్ అసలు మ్యాచ్ స్టార్టింగ్‌లోనే ఉంది. మ్యాటర్ ఏంటంటే వర్షం కారణంగా పిచ్‌పై కవర్లు కప్పి ఉండడంతో వికెట్ బౌలింగ్‌కు అనుకూలిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ రాజస్థాన్ ఓపెనర్‌లో తొలి బంతి నుంచే ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీపక్ చాహర్ వేసిన తొలి ఓవర్‌లోనే ఒక సిక్సర్‌తో పాటు 4 బౌండరీలు బాదిన యశస్వి ఇక 22 పరుగులు పిండుకున్నాడు. వైభవ్ సూర్యవంశీ, బుమ్రా బౌలింగ్‌లో ఎదుర్కొన్న 3 బంతుల్లో 2 సిక్స్‌లు బాదాడు. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 30 బంతుల్లో 80 పరుగులు జోడించి మ్యాచ్‌ను ముంబై నుంచి లాగేసుకున్నారు. వైభవ్ అవుట్ అయినా యశస్వి ఆఖరి వరకు క్రీజ్‌లో ఉండి జట్టుకు భారీ స్కోర్ అందించడమే కాదు, ఇక యశస్వి, వైభవ్ పార్ట్నర్‌షిప్ అంటే ప్రత్యర్థి జట్టులకు దిమ్మ తిరిగిపోయేటట్టుగా పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ వీళ్ళ దూకుడు భాగస్వామ్యం అనే చెప్పుకోవాలి. అది కూడా స్టార్టింగ్ అందరూ ఖచ్చితంగా ఇది బౌలర్స్‌కు యూజ్ అవుతుంది, ఇది బౌలర్స్‌కి అడ్వాంటేజ్ అవుతుంది అనుకున్నది కాస్త తారుమారైపోయిందనమాట. సో, విషయం అయితే అది. అయితే ఇక ముంబై జట్టు గురించి చెప్పాలి అంటే ఫస్ట్ ఏమైంది? వర్షం అంతరాయం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్ ఆహ్, ఎంపైర్‌ల ఒక నిర్ణయంతో 11 ఓవర్లు కుదించారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 11 ఓవర్లలో 3 వికెట్లకు 150 పరుగుల స్కోర్ చేసింది. యశస్వి జైస్వాల్ 32 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77 పరుగులు చేశాడు. నాట్‌ఔట్‌గా నిలిచాడు. అలాగే అజయ్ హాఫ్ సెంచరీతో దుమ్ము రేపిన తను వైభవ్ సూర్యవంశీ కూడా తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో తను కూడా బాగా రాణించాడు. 14 బంతుల్లో 5 సిక్సర్లు కొట్టాడు. 39 పరుగులు మోత ముగించేశాడు. ధ్రువ్ జురెల్ విఫలమైన కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా 20 పరుగుల దూకుడు మెరుపు ఇన్నింగ్స్‌తో చాలా బాగా ఆడాడు. అయితే ఇక ముంబై ఇండియన్స్ బౌలర్లలో అల్లా మొహమ్మద్ గజన్ఫర్ 2 వికెట్లు తీగా షార్దూల్ ఠాకూర్ 1 వికెట్ పడగొట్టాడు. వైభవ్ సూర్యవంశీ ధాటికి జస్ప్రీత్ బుమ్రా కూడా ఈ మ్యాచ్లో తేలిపోయాడు. 3 ఓవర్లలో 32 పరుగులు సమర్పించుకున్నాడంటే అది కూడా ఒక్క వికెట్ తీయకుండా ఇంకా నెక్స్ట్ లెవెల్ గేమ్ అనమాట. అనంతరం ముంబై ఇండియన్స్ 11 ఓవర్లలో 6 వికెట్లకు 123 పరుగులే చేసి ఓటమి పాలైపోయింది. ఇక రూథర్ఫోర్డ్ 25 పరుగులు, నమన్దీర్ 25 పరుగులు వీళ్ళిద్దరే టాప్ స్కోరర్లు. రోహిత్ శర్మ 5, ర్యాన్ రికెట్టల్ 8, సూర్య 6, తిలక్ వర్మ 14, హార్దిక్ పాండ్యా 9 ఇంతే. ఇంకా ఈ సింగిల్ డిజిట్స్కే పరిమితం అయిపోయారనమాట. అయితే వీళ్ళందరూ తీవ్రంగా నిరాశపరచడంతో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో రవి బిష్నాయ్, బర్గర్, సందీప్ శర్మ రెండేసి వికెట్లు తీగా తుషార్ దేశ్పాండే 1 వికెట్, జోఫ్రా ఆర్చర్ 1 వికెట్ ఇలా తీసుకుంటూ వెళ్ళారు. అసలు ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి, రాజస్థాన్ కలిసి వచ్చిన విషయం ఏంటి అంటే ఆ కవర్స్ కప్పి ఉన్న పిచ్ పని తీయంగానే అది బౌలింగ్కి బాగా పిచ్ అవుతుంది అనుకున్నారు. అందుకనే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న రాజస్థాన్ జట్టు పైన జాలి చూపించారు, కానీ ఆ జాలి రివర్స్ కొట్టింది. అది విషయం. ఇక ఈ దెబ్బతో చూసినట్టయితే ఇంత దూకుడైన ఆట అంటే ఖచ్చితంగా రాజస్థాన్ జట్టు ఫైనల్స్కి వెళ్ళిపోవడం ఖాయమేమో అనిపిస్తుంది.